ఈ బాలరాజు గడేడి నానా బాలరాజు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అంత లేట్గా వస్తే ఎట్లా? ఈ రోజు ఆడిషన్స్ ఉన్నాయని తెలుసు కదా. ఆడిషన్కి వచ్చారేమో, పిలుపు వెళ్ళి. और कितने देर देखेगा रे? मुझसे बोल. ఏమంతివి నేనేమన్నాన్రా? నేనేమనలేదే. డైలాగ్ చెప్తున్నాను సార్. డైలాగా? చెప్పు చెప్పు. పిత్తల్లాగున్నారు మీరు. జాతి నెపమున సూత సుప 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 సుపమని సూపర్ సూపరా? సుసు అంటాడు రైడు. అది మీ డ్రెస్ సూపర్ ఉందంట. ఓ ఓకే. బ్లడీ ఇడియట్స్. అది కాదు కానీ ఇంకో డైలాగ్ చెప్పమ్మా. మీకు ఒక పిత్త కథ చెప్తా, వింటారా? పిత్త ఏడ దొరికేవారు నువ్వు? డైలాగ్ చెప్పడం చేత కాదు కానీ అమ్మా. డైలాగ్ మొత్తం కంప్లీట్ కానివ్వండి. చెప్పమ్మా. ఒకడు రైలు పట్టాల మీద పరిగెత్తుతూ ఉంటాడు. ఆ రైలు వేగంగా వస్తూ ఉంటుంది. వాడు పరిగెత్తుతూనే ఉంటాడు, ఆ ట్రైన్ వస్తూనే ఉంటుంది. కానీ ఆ రైలు వచ్చి వాడిని గుద్దేసి వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? నత్తంటారు నాన్న దీన్ని. బ్లడీ డ్రంకర్డ్ ఫెలోస్. ఇదే కథని మరో రకంగా చెబుతా వినండి. ఒకడు ట్రైన్ ముందు పరిగెత్తుతూ ఉంటాడు. వాడి వెనుక ఆ ట్రైన్ వేగంగా వస్తూ ఉంటుంది. వీడు పరిగెత్తుతూనే ఉంటాడు, ఆ ట్రైన్ వీడి వెనకాల వస్తూనే ఉంటుంది. ఆ ట్రైన్ వాడిని గుద్దేసి వెళ్ళిపోతుంది. దీన్నేమంటారు? దీని రివర్స్ నత్తంటారు నాన్న. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? ఎవరు? నేనే. అబ్బో. అతడు నాకు ఎదురొచ్చినా వాడికే రస్కు, నేనెవరికి ఎదురొచ్చినా వాడికే రస్కు. గుద్దిపడేస్తా. సూపర్. నత్తి ఉందమ్మా. ఇచ్చేద్దాం. నత్తి క్యారెక్టర్ ఏదైనా ఉంటే సపరేట్ క్రియేట్ చేసి రాసి ఇచ్చేద్దాం, సరేనా? మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే సార్. దామ్మా కూర్చోమ్మా. సార్, మీ యాడ్ చూసి పోచంకి నుంచి 3 ట్రైన్లు మారి 2 రోజులు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చాను సార్. 2 రోజులు ప్రయాణం చేసి వచ్చావా? ఓ బాగుందమ్మా నీ పట్టుదల. సార్, నేను మంచి బ్రైట్ని సార్, మంచి కథ వచ్చాను. ముందు నువ్వు ఒక కథ చెప్పు. మంచిదో కదా నేను చెప్తా. ఓపెన్ చేస్తే నుంచోవడం దిగమ్మా. కూర్చొని చెప్పు. ఓకే సార్, అంటే మంచి ఎఫెక్ట్గా ఉంటుందని చెప్పి. 87 10 ప్లాట్ఫామ్స్ ఉన్న రైల్వే స్టేషను. అందరూ హడావిడిగా ఉంటారు. ముంబై నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరిన ట్రైను సాయంత్రానికి చెన్నై చేరుకుంటుంది. అబ్బో, ఇప్పుడు ఆ ట్రాఫిక్ ఉన్న స్టేషన్లో కష్టమే కదా సార్. పర్లేదు సార్, సెట్టింగ్ వేసేద్దాం. సెట్టింగా? ట్రైన్ ఎక్కి అందరు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు తిన్న చెత్త చెదారం అంతా స్టేషన్ కడ పడిపోతుంది కదా సార్. అప్పుడు చిన్న బట్టలు వేసుకొని ఒక గోతం పట్టుకొని మన హీరో ఎంట్రీ సార్. సూపర్ చెప్పు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చినట్టు మన హీరో కూడా ఒక రోజు వచ్చింది సార్. కుక్క ఏంట్రా? డాగ్. అతనికి ఒక కెమెరా దొరుకుతుంది. ఇక ఆ కెమెరాతో ఫోటోలు తీయడం ప్రారంభిస్తాడు. అందరికన్నా బాగా ఫోటోలు తీస్తాడు. పెద్ద స్టూడియో పెడతాడు. ఏమైనా తెచ్చావా ఆయన తీసిన ఫోటోలు? లేదు సార్, నేను ఇంకా స్టూడియోకి వెళ్ళలేదే. వెళ్ళి ఫోటో దిగి తీసుకురామ్మా, సరేనా? అప్పుడు మాట్లాడదాం, సరేనా? కంగ్రాట్స్. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి వాళ్ళు అందరూ? పోచంకి అంటాడు, 2 రోజులు ప్రయాణం అంటాడు. ఇలాంటి సినిమాలు మనం తీసామనుకో, జనాలంతా మనల్ని పంపిస్తారు పోచంకి. పో, ఇంకా ఎవరున్నారు పిలుపు. అయ్యా, నేను పాటలు బాగా పాడతానయ్యా. మా సొంత చివర నేను పాటలు బాగా పాడితే అసలు అమ్మాయిలు వీసలేస్తారయ్యా. అసలు ఎంత బాగా పాడతానంటే ఒకసారి పాడి చూపిస్తానయ్యా. నా పల్లి టీచిన కాడ రాజాలింగో రాజాలింగా రాజాలింగో రాజాలింగా. ఏం పాట ఇది? ఏం పాట? అయ్యా బాగుందయ్యా, ఇంకొక పాట పాడతానయ్యా మీకోసం. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. ఇంకేం కావాలే, చాలే ఇక నువ్వు బయలుదేరలే. మీరు ఒక గొప్ప సింగర్ని వదులుకుంటున్నారు. మీరు పిలిచిన ఇంకా నేను రాను. బాలరాజు,
ఒక్కళ్ళు సరైన వాళ్ళు రాలేదేంట్రా? ఇటైతే ఎట తీస్తాం మనం? నాకు తెలిసి మంచి ఎక్కుతున్నాడు, ఆ, సూపర్ యాక్టింగ్ చేస్తాడు. ఎవరాడు? అతను చేసిన యాక్టింగ్ కి మా ఊరోళ్ళంతా ఫిదా. అబ్బో, అతను తీసుకురమ్మంటారా? తీసుకురాపో అతను ఎవరో తెలిస్తే మీరు బెత్తరైపోతారు. నిజమా? ఎవరు? ఏంది, నువ్వు హీరోనా? ఇప్పుడే మోహన్ చూసుకున్నావు అద్దంలో? ఎరగొడతా ఏమనుకుంటున్నావు? వెళ్ళిపో, వాళ్ళందరూ తీసుకెళ్ళిపో. ఎవరు కనపడటానికి వీల్లేదు నాకు. ఇంకోసారి నా ఆఫీసులో కనిపించావు అనుకో, 2 కాళ్ళు ఎరగొడతా నీకు. వెళ్ళిపో.